వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల ద్వాదశ రాశులపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నది, జూన్ నెలలో ఉండేటువంటి గ్రహస్థితి 12 రాశులను ఏ విధంగా ప్రభావితం చేస్తూ ఉన్నది, ఈ విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి జూన్ నెల అనుకూలమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి తృతీయ స్థానమందు ఉండేటువంటి కుజుడు ఇప్పుడు చతుర్థ స్థానానికి వెళుతూ ఉన్నారు. చతుర్థ స్థానంలో కుజకేతువుల యొక్క యుతి కనబడుతూ ఉన్నది. ఇది కించిత్ ఇబ్బంది పెట్టేటువంటి విషయం అయినప్పటికీ కూడా ఈ రాశి వారికి దీర్ఘ సంచార గ్రహాలు అన్ని అనుకూలంగా ఉన్నాయి. గురుడు గాని, శనేశ్వరుడు గాని, రాహువు గాని ఇత్యాది గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండటం వల్ల ఈ కుజకేతువుల యొక్క యుతి గాని లేదా జన్మరవి యొక్క దోషము, ఆ తదుపరి ఉండేటువంటి 2వ స్థానస్థిత రవిగ్రహ దోషము, ఇవన్నీ కొంత వాటి ఫలితాలని తక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే దీర్ఘ సంచార గ్రహాలు యోగించి శుక్రబుధుల తాలూకు అనుకూలతల మధ్యలో ఏర్పడుతూ ఉంటాయో ఒక రవికేతువులు ఇచ్చేటువంటి వాటిపై కొంత జాగ్రత్తగా ఉండగలిగితే సరిపోతుంది. ఉదాహరణకి తీసుకున్నప్పుడు జన్మరాశి స్థిత రవిగ్రహం దేహార్తిచిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నది శాస్త్రం. అనగా ఇక్కడ కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితి, శారీరక శ్రమ, అధికమైనటువంటి ప్రయాణాలు లేదా చర్మ సంబంధిత సమస్యలు లేదా ఏదైనా శారీరకమైనటువంటి సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, నీరసము, నిస్సత్వ లాంటివి రవి ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు అర్ధాష్టమ కుజుడు కేతువు కూడా కలిసి ఉన్నటువంటి కారణం చేత ఇది కుటుంబపరమైనటువంటి ఇబ్బందులను కలగజేస్తారు. అంటే ఇప్పటి వరకు కుటుంబ సభ్యులంతా ఒకే తాటిపైకి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో భాగ్యహాని భయం క్రూరహ అన్నారు. అంటే ఊహించినటువంటి ఖర్చు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ వీరికి ఏదో ఆర్థిక ఇబ్బందులు వస్తాయేనో ఇంకోటనో కాదు, ఊహించినటువంటి ఖర్చు వల్ల ఒకానొక సందర్భంలో ఎవరైతే మన స్నేహితులు, బంధువులు, మిత్రులు ఉన్నారో వారిని కొంత డబ్బు అప్పుగా మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అదొక్క విషయాన్ని కొంత జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ అటువంటి సందర్భాల్లో భయపడక్కర్లేదు, ఇబ్బంది పడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. ఒక్కొక్క సందర్భంలో మనకి అనవసరంగా భయం వేస్తుంది, అలాగే అనుకోకుండా కొంత డబ్బు ఖర్చు అయినప్పుడు డబ్బు కావాల్సి వస్తుంది. ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ రాశి వారికి లాభస్థాన స్థిత శనేశ్వరుడు ఎల్లప్పుడూ సహాయకారిగా ఉంటారు. అనగా ఇందాక మనం చెప్పుకున్నప్పుడు ఆర్థిక పరిస్థితుల్లో ఆయన ఉపయోగపడతారు. ఏదైనా కొంత డబ్బు కావాలి, సక్రమంగా సకాలంలో చేతికొచ్చేటట్టు, అవసరానికి డబ్బు సమకూరేటట్టు శనేశ్వరుడు చేస్తారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు లేదా మరే ఇతరత్ర ఇబ్బందులు ఉన్నప్పుడు రాహు దాని నుండి బయటపడేస్తుంటారు. ఇలా దీర్ఘ సంచార గ్రహాలు ఈ మిగతా గ్రహాలు ఇచ్చేటువంటి చెడు ఫలితాలు మీకు చెప్పింది అర్థమైతే పట్టుకోగలిగితే, అటు రవిచ్చే చెడు ఫలితాలు, కుజుడు కేతువు యొక్క యుతి ఇచ్చేటువంటి చెడు ఫలితాలు, వీటన్నిటినీ కూడా ఈ గురుడు, రాహువు, శనేశ్వరుడు కాపాడతారు. కాబట్టి అటు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ మిగతా దీర్ఘ సంచార గ్రహాల తాలూకు స్థితిగతుల వల్ల అన్నిటి నుండి బయటపడతారు. ఉదాహరణకి కుజుడు చతుర్థ స్థానంలో ఉండి చదువుపరమైనటువంటి ఆటంకాలను కలిగించారనుకోండి, గురుడు దీర్ఘమైనటువంటి ఏకాగ్రతను కలిగించి ఒక స్థితప్రజ్ఞతనిచ్చి చక్కగా చదువుకునేటువంటి పరిస్థితులకి కారణమవుతారు. అంటే ఓవర్కమ్ అవుతుంది. అది నేను చెప్పేది. ఈ రవి, కుజ, కేతువుల యొక్క యుతి వల్ల సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. అలాగే జాతకంలో ఉద్యోగపరమైనటువంటి మార్పులు కనబడుతూ ఉన్నాయి. ప్రమోషన్లు కానీ, ఆశించినటువంటి చోటికి ట్రాన్స్ఫర్లు కానీ కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి కొంత అధికారము అనేటువంటిది అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి ప్రగతి ఉంటుంది. వ్యాపార లాభం ఉంటుంది. వ్యాపార విస్తరణ, అలాగే విదేశీయానానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఈ మాసమంతా కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, కృత్తికా నక్షత్రం ఉన్నటువంటి రోజున ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో సర్ప సూక్తంతో అభిషేకం చేయించుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలను సాధించగలుగుతారు.